మహేష్ బాబు సాధారణంగా హీరోయిన్ల గురించి అంత ఎక్కువగా మాట్లాడడు. తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే ఇప్పటి వారిని వదిలేసి శ్రీదేవి పేరు చెబుతుంటాడు. అయితే మహేష్ని మెస్మరైజ్ చేసిన ఈ తరం నటి ఒకరున్నారు. ఆమె మరెవరో కాదు, ప్రతి సినిమాలో తన నటనతో విమర్శకులకి మతులు పోగొడుతున్న దీపికా పాదుకోన్. ఆమె నటనకి ఫిదా అయిపోతున్నానని, పీకూలో ఆమె నటన చూసి ఆశ్చర్యమేసిందని మహేష్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. అందంగా ఉండడంతో పాటు అంత ప్రతిభ ఉండడం మాటలు కాదని మహేష్ అన్నాడు. మహేష్ ఇచ్చిన కాంప్లిమెంట్స్కి దీపిక ట్విట్టర్లో థ్యాంక్ యూ చెప్పింది. తెలుగులో తాను నటించాలనుకునే హీరో ఎవరైనా ఉన్నారా అంటే పలుమార్లు మహేష్ పేరు చెప్పిన దీపిక ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానంది. ఇప్పుడు మహేష్ కూడా తనకి అభిమాని అని తెలిసింది కనుక ఈ కాంబినేషన్లో సినిమా సెట్ చేయడం అంత కష్టమేమీ కాకపోవచ్చు. ఇద్దరి డేట్స్ కలిసి వస్తే ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేసుకుని పనిలో పనిగా మహేష్ని కూడా బాలీవుడ్లో లాంచ్ చేసేయవచ్చు. ఇక ఇద్దరి కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి మరి. In the book titled Guns and Thighs, Verma describes Sridevi as the goddess of beauty and why he cannot forgive her husband Boney Kapoor. It was a love letter and I was going overboard. But that was my feeling. Everyone can have a crush on anyone, be it on a real person or a celebrity. You enjoy that feeling of high. It is almost like a drug. To see Sridevi making tea in Boney Kapoor's kitchen was a huge letdown. I won't forgive him because he brought the angel down from the heaven to the kitchen of his apartment.